నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 14న 2026-27 ఆర్థిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు జరిగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరులోని బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 10 టీంలుగా ఏర్పడి పలు హోటల్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ ను చెక్ చేశారు. ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కాళ్ళన్నా ఈకలన్నా మామిడి బాగా లైట్ వేసాను. కేట్ డెంటల్ కాలేజ్ 4th గ్రాడ్యుయేషన్ సెరమనీ అవిదా 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పుల్లెల చంద్రశేఖర్ హాజరయ్యారు. జిమ్ఖానా ఆడిటోరియంలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 2020 బీడీఎస్ బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను వైస్ ఛాన్సలర్ డాక్టర్ పుల్లెల చంద్రశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. దీంతో వైద్యం అనేది నేటి సమాజంలో పేదలకు ఎంతో ఖరీదైన వైద్యంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ డెంటల్ డాక్టర్లు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముజాహిద్దీన్, డాక్టర్ సుజాద్ అలీ, డాక్టర్ మొయిద్దీన్, డాక్టర్ సయ్యద్, డాక్టర్ జాకిర్ హుస్సేన్, డాక్టర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో పాటు వీళ్ళందరి పిల్లలు చదువుకోవాలంటే వారి కనుక బ్యాక్ బోన్ ఉన్నటువంటి పేరెంట్స్, మన పిల్లలు డెంటల్ డాక్టర్స్ కావాలని వాళ్ళు ఎంతో ఓపికగా ఆలోచనతో ముందు చూపుతో శ్రమతో వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు professional, thereby fulfilling every parent's aspiration to see their children succeed in life by joining in well-disciplined, reputed and well-established institutions that not only educate but also mold them into doctors who do justice to the noble medical profession. I am proud of our dedicated faculty who sincerely effort to guide. సెర్ఫ్ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయేతర ఉత్పత్తులపై మండల హెడ్ క్వార్టర్ సీసీలకు, బీఓఏలకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం శంకరన్ హాల్లో జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పీడీ విజయలక్ష్మి వెల్లడించారు. అందుకని ప్రతి ఒక్కరూ వారికి ప్రవేశమున్న పనిలో నైపుణ్యం సంపాదించుకొని ప్రభుత్వ సాయం తీసుకుని ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం అశోక్, ఏపీఎం సురేష్, డిపిఎం రాంబాబు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మనము మన కుటుంబం నుంచి లేదా మన ఎస్ఎస్జి గ్రూప్ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయడము ముఖ్య ఉద్దేశం. అది మీ విఓఏ చేతిలో మాత్రమే ఉంది. ఒక ఎస్ఎస్జి మెంబర్ని మీరు డెవలప్ చేయాలంటే మీ విఓఏ కంట్రోల్లోనే ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దాని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. దాని గురించి అది ఉంటేనే
వాళ్ళకి చెప్పగలుగుతారు. మీరు ఎవ్రీ మంత్ పెట్టుకున్న మీటింగ్స్లో, మీ గ్రూప్ మీటింగ్స్లో వాళ్ళకి ఏం చేయాలి, ఎటువంటి సపోర్ట్ అవసరము, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ అవసరము. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఒక చిన్న బిజినెస్, అది ఎనీ స్మాల్ బిజినెస్ ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అవుతుంది, దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది ట్రైనింగ్ ఇవ్వడము మేము చేస్తాం. మన తరపు నుంచి మీరు మాకు చెప్తే చాలు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలి, వాళ్ళకి ఎటువంటి లోన్ ఇప్పిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది ఎందుకంటే చాలా రకాల ఉన్నాయి కాబట్టి అందులో ఎటువంటిది ఇప్పించాలి. అసెంబ్లీలో జరిగే చర్చలకు వైసీపీ దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించినట్లే అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించని ఎమ్మెల్యేలుగా ఉండడం ఎంతవరకు సబబో వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉందని, ఇప్పటికైనా ప్రజలు వైసీపీని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచన చేసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడాలని కాల్వ శ్రీనివాసులు సూచించారు. చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ సిద్ధం చేశారు. ఎంపిక ప్రక్రియ రాత్రి సమయంలో చేపట్టనున్నందున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. శారీరక కొలతల పరీక్షలు, వైద్య పరీక్షలకు ఇండోర్ బ్యాడ్మింటన్, జిమ్ భవనాలను సిద్ధం చేస్తున్నారు. సింథటిక్ ట్రాక్ కు ఆనుకొని శారీరక దారుఢ్య పరీక్షలు, డ్రగ్ పరీక్షలు, అభ్యర్థుల హాజరు, వేచి ఉండే స్థలం, మొబైల్ టాయిలెట్స్ తదితర అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందుబాటులో పెడుతున్నారు. అత్యవసర సమయంలో అధునాతన వైద్య సేవలు అందడానికి అంబులెన్స్ల ఏర్పాటుతో పాటు హృద్రేక నిపుణులు, ఎముకల నిపుణులను సిద్ధంగా ఉంచారు. ముందస్తుగా అగ్నిమాపక శకటాలు సిద్ధంగా ఉంచారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణతో కలిసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ అన్నారు. మొత్తం 8,598 మంది అభ్యర్థులు పాల్గొంటారని చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా చేయాలన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారిని సమన్వయ అధికారిగా నియమించారు. That time also your team can be there. Yesterday, one official came from the education department. Record assistant, RJDC. I will share it with you. So my point is that from like from 13 onwards, whatever is happening, it should be covered. Yes, sir. Any preparation, how many people are if there are any on 16, night row, and I will come. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం ఉద్యమించనుంది. ఈ మేరకు ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మికులను బానిసలుగా గురిచేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నేతలు చల్లాచిన ఆంజనేయులు, అంజిబాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు సివిల్ సప్లైస్ వర్కర్స్ భాగస్వాములు అవుతారని వారు తెలిపారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలో ర్యాలీ, పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
10 గంటలు పని విధానాన్ని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తగదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత జీవి సురేష్, సివిల్ సప్లైస్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఆటో, ముఠా, బిల్డింగు, తోపుడు వర్కర్, గిగ్ వర్కర్ల అసంఘటిత రంగ కార్మికులకు చట్టం చేయాలి. విద్యుత్ సవరణ, గిట్టుబాటు ధర కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కనీస పెన్షన్ 9,000 తక్కువ లేకుండా చెల్లించాలి. ఈ డిమాండ్స్తో దేశవ్యాప్తంగా 12వ తారీఖు నాడు సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగరంలో ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక రైతాంగ భారీ ప్రదర్శన జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శివరాత్రి సందర్భంగా నెహ్రూ నగర్ వీధుల్లో స్వామివారి తలపాగాలతో నగర యాత్ర నిర్వహించారు. నెహ్రూ నగర్ 10వ లైన్లో శివాలయం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి తలపాగాకు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. అలాగే 55, 56 డివిజన్ల కూటమి నాయకులు, దేవాంగ సంఘీలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.